చిన్న నిప్పురవ్వ ఇక పైన వచ్చేది భారీ బ్లాస్ట్ అని చెప్తున్నారు. రీసెంట్గా రామ్ జోగయ్య శాస్త్రి గారి బర్త్డే అయింది. అయితే ఆ సందర్భంగా ఆయనకు విషెస్ చెప్తూ దేవరా చిత్ర బృందం ఒక సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దాకా మీరు రాసిన పాటలన్నీ ఒక ఎత్తండి, ఇక నుంచి రాబోయేది ఒక బ్లాస్ట్. దేవరాలో వచ్చే మూడో పాట ఏదైతే ఉందో అది ఒక బ్లాస్ట్ అయిపోద్ది, టాలీవుడ్ కానీ అటు ఇండియా వైడ్గా కానీ అని చెప్తున్నారు. అంటే చూడాలి మరి. రామ్ జోగయ్య శాస్త్రి గారు ఆయన కళతో ఎన్నో గొప్ప గొప్ప హీరోలందరికీ కూడా గొప్ప గొప్ప లిరిక్స్ రాశారు. ఆయన ఎలివేషన్ ఇచ్చాడంటే ఆ హీరోకి అది కరెక్ట్గా సెట్ అవుతుంది. అంతకుముందు మనం చూసుకుంటే అటు భీమ్లా నాయక్లో కానీ అలాగే అటు బాలకృష్ణ గారికి కానీ ఎన్నో పాటలు రాసి ఎంతో ఎలివేషన్స్ ఇచ్చారు ఆయన. సో మరి దేవరాలో ఆయన ఈ ఆయుధ పూజ అనే పాట రాశారంట. సో ఈ పాట ఎప్పుడొస్తే అప్పుడు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పి ఆయనకు ఒక విషెస్ చెప్తూ ఒక ట్విట్టర్ వేదికగా పెట్టారు ఆయనకి. అంటే దేవరా సినిమా పైన ఇప్పటికే వచ్చిన 2 పాటలు చాలా అంచనాలు పెంచేశాయి, మిలియన్ల వైపు దూసుకెళ్ళిపోయాయి. వచ్చిన టీజర్ కానీ అన్నీ కూడా సూపర్ హైప్లోకి తీసుకొచ్చాయి సినిమాని. ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కాకుండా అటు టాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా ఎంతో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మ్యూజిక్ బాగా క్లిక్ అయింది. ఆ జాన్వీ కపూర్ వల్ల అటు హిందీలో కూడా మంచి వ్యూస్ అయితే వచ్చాయి సినిమాకి. RRR తర్వాత ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన సినిమా వల్ల అటు దేశం మొత్తమే కాకుండా ప్రపంచం మొత్తం ఈ సినిమాని ఎదురు చూస్తున్నారు, దేవరా ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అయితే సెప్టెంబర్ 27 ఈ సినిమా విడుదల కానుంది. సో మరి ఈ సినిమా ఈలోపు మరి 3rd సాంగ్ రెడీ అవుతుందంట. అది ఆయుధ పూజ నేపథ్యంలో భారీ డ్యాన్సర్స్తో మంచి స్టెప్స్తో కలిగిన ఒక డ్యాన్స్ అయితే కొరియోగ్రఫీ చేశారంట. సో ఆ సాంగ్కి ఇప్పటిదాకా ఎన్టీఆర్కి ఎప్పుడు పడనటువంటి ఒక గొప్ప గొప్ప ఎలివేషన్స్తో ఆ సాంగ్ను రాశారంట. అది కానీ ఎప్పుడొచ్చినా అనిరుద్ధ్ మ్యూజికల్ బ్లాస్ట్ అయితే ఇచ్చేసాడంట ఆల్రెడీ. సో ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఆ సాంగ్ ఏంటో, ఆ ఆయుధ పూజ ఏంటో, ఆ బ్లాస్ట్ ఏంటో, ఎన్టీఆర్ గారు అందులో ఎలా కనబడతారో, ఆయనకి ఎలాంటి ఎలివేషన్స్ పడ్డాయో ఫ్యాన్స్తో పాటు మనం కూడా చూద్దాం.